హాయ్, అంతా ఎలా ఉన్నారు? సూపరా? నేను కూడా సూపర్. ఈరోజు కొంచెం లేట్గా నా రివ్యూస్ వస్తున్నాయి, తప్పుగా అనుకోవద్దు. నాకు కొంచెం వేరే బయట పనులు, షూటింగ్స్, ఆ టెన్షన్స్ వల్ల నాకు కుదరట్లేదు, కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1:30 అవుతుంది. ఈ టైంలో చేస్తున్నాను. రేపు మార్నింగే అప్లోడ్ చేస్తాను, లేదా నైట్ ఏదో టైంలో అప్లోడ్ చేసి మళ్ళీ పొద్దున్నే షూటింగ్ ఉంది. ఈటీవీకి సంబంధించిన ఒక సీరియల్కి సంబంధించి ఒక గెస్ట్ రోలు. రేపు మార్నింగ్ వెళ్తున్నాను షూట్కి. కట్ చేస్తే అప్డేట్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మీరు రేపు చూస్తే బాగుంటుంది అనే ఫీల్లోనే ఉంటాను. ఆల్రెడీ మన ప్రపంచం మొత్తం చెప్పేసింది కాబట్టి సరే, దాని గురించి చిన్న డిస్కషన్ మాత్రమే. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మన వాళ్ళు చెప్పడం ఏంటంటే 5th పొజిషన్లో అవినాష్, 4th పొజిషన్లో ప్రేరణ వచ్చేసారు ఈరోజు జరిగిన షూట్లో. అలాగే నబీల్ని, తర్వాత గౌతమ్ని, నిఖిల్ని ఉంచారు. వీళ్ళు ముగ్గురు ఏంటనేది రేపు షూట్ అవుతుంది అని చెప్తున్నారు అందరూ రివ్యూవర్స్ అంతా. ఓకే, మనం ప్రేరణ 3rd పొజిషన్ అనుకున్నాను నేను. మేబీ నబిల్ 3rdకి వెళ్ళి ఓట్లలో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు అందుకే నేను ఏమన్నానంటే, యూట్యూబ్కి సంబంధించిన ఓట్లు కానీ, మన పోల్స్ పెట్టుకుంటే మన పర్సనల్ పోల్స్లో మన వాళ్ళు వేస్తారనే ఓట్లు కానీ అవి ఎప్పుడూ నమ్మకూడదు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, అక్కడ ఏం జరుగుతుంది, ఒరిజినల్ దాంట్లో ఏ ఓట్లు పడుతున్నాయో, ఎవరు ఎలా ఎక్కువ ఓట్లు వేస్తున్నారో, ఎవరిని ఇష్టపడుతున్నారో అదంతా మనకి ఐడియా ఉండదు. కాబట్టి దాని గురించి మనం జడ్జ్ చేయలేము. ఏమన్నా జరగవచ్చు. ఇప్పుడు 4th పొజిషన్లో వచ్చింది, అయ్యి ఉండొచ్చు. అక్కడ మనం తారుమారు చేశారు అలాంటి కబుర్లు చెప్పడం మనకు వేస్ట్, అనవసరం సబ్జెక్ట్, తప్పు కూడా. మనం ఏదో ఊహిస్తాం, అది జరిగింది లేదో పక్కన పెడదాం. జరగకపోతే ఓకే, మన ఊహ తప్పు, అక్కడ వేరే జరిగింది అనుకోవడమే అంతే తప్ప వాళ్ళు ఏదో చీట్ చేశారు లేదా కావాలని పొజిషన్ మార్చారు అని మాత్రం మనం మాట్లాడుకోకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఓకే, ఫెయిర్ ఎనఫ్. తను 4th పొజిషన్లో వచ్చేసింది. 5th పొజిషన్లో అవినాష్ వచ్చేసారంట. ఇంకా 3rd పొజిషన్లో నబీల్ ఉన్నాడు, ఇంకా షూట్ అవ్వలేదంటున్నారు. ఈ సూట్ కేసులు, ఇలాంటి ఈ డబ్బులు ఇవ్వడాలు, పంపించడాలు, ఆఫర్లు అవి ఉంటాయి కాబట్టి నబీల్కి అది ఏమన్నా ప్లస్ అవుద్దేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనోడు ఏమన్నా కొంచెం మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అదే డబ్బులు ఆఫర్ చేసినప్పుడు కనుక తీసుకోకుండా తను ఏమన్నా పొజిషన్ మారుతుందేమో. ఎందుకంటే తను లైట్లు ఆగినప్పుడు వెళ్ళాలి, లైట్లు ఆగినప్పుడు వెళ్ళాలి అంటాడు కదా. రేపు మరి హౌస్లోనే 3rdని కూడా తీసేసిన తర్వాత ఇద్దరిని తీసుకుని లైట్లు ఆఫ్ చేస్తారు. మనోని లైట్లు ఆఫ్ చేసేటప్పుడు వెళ్దాం అనుకుంటే కనుక అక్కడ ఆఫర్ని ఏమన్నా రిజెక్ట్ చేశాడంటే కనుక నష్టపోతాడేమో నా ఫీలింగ్. ఎందుకంటే పాపం కష్టపడి వచ్చిన బిడ్డ కాబట్టి, పాపం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్, మిగతా మిడిల్ క్లాస్ మనలాగే మిడిల్ క్లాస్గా ఇదే కాబట్టి కొంచెం అమౌంట్ తనకి వచ్చిందంటే తన ఫ్యూచర్కి అది డెఫినెట్గా ఉపయోగపడుద్ది. తన షార్ట్ ఫిలిమ్స్కో, లేకపోతే ఏదో చిన్న సినిమాకో, లేకపోతే తన వెబ్ సిరీస్కో ఏదో రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి కొంత అమౌంట్ అన్న తను ఒక 15 to 20 lakhs లోపు తనకు ఒక అమౌంట్ సూట్ కేసు తనకు అందితే, అది తను మనోడు పిక్ చేసుకుంటే, అంతకుముందు ఎప్పుడో సీజన్లో ఒకసారి సోహెల్ పిక్ చేసినప్పుడు భలే అనిపించింది. వేరే మంచి డెసిషన్ హింట్ వచ్చి తీసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ వచ్చింది, పాపం కష్టపడ్డాడు ఇన్నాళ్ళు, తనకు వచ్చిందనే ఫీలింగ్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఇప్పుడు నబీల్ కూడా కనుక ఏదో ఒక అమౌంట్, సమ్ అమౌంట్ 15 నుంచి 20 లక్షల లోపు కనుక తన ఒక అమౌంట్ని కనుక పిక్ చేసుకోగలిగితే తనంత సక్సెస్ఫుల్ కంటెస్టెంట్ ఇంకొకటి ఉండడు ఈ సీజన్లో. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ఫైర్తో చాలా ఎక్కడో మారుమూల, అక్కడి నుంచి పాపం తను మారుమూలేం కాదు, అంటే ఎవరికీ తెలియని ఒక ఫేస్, తనేదో యూట్యూబ్లోనో అందులోనో సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టుకుంటూ వైరల్ అయ్యి జనాన్ని సంపాదించుకొని, అది ఎంతో కష్టపడి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళ అమ్మగారు సెల్ తీసుకుని వీడియోలు చేసి, అంత కష్టం మామూలు కష్టం కాదు, అంటే చాలా కష్టం ఉండాలి. అంటే సక్సెస్ అంత ఈజీగా రాదు. కాబట్టి గివప్ ఇవ్వకుండా ఉండి బిగ్ బాస్కి వెళ్తే లైఫ్ సెట్ అవుద్దని మనలాగే ఊహించుకొని దాన్ని కూడా గివప్ కూడా 3 సంవత్సరాలు ట్రై చేసి, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఫేమ్లో ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే సీరియల్స్లో చేస్తున్న వాళ్ళు. కాబట్టి ఇది వేరే విషయం. అతనికి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఇంత కష్టపడ్డాడు. కాబట్టి అతనికి డెఫినెట్గా ఒక అమౌంట్ చేతికొచ్చే తను 3rd ప్లేస్ నుంచి వెళ్తే కనుక, నా అంత హ్యాపీ పర్సన్ ఇంకొకటి ఉండడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, విన్నరు రన్నరు, ఇంకా మనం ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నా, అక్కడ ఏమి డెసిషన్ వచ్చిందో, జనం ఎలా ఓట్లు వేసుకున్నారో, ఎలా డెసిషన్ తీసుకున్నారో దాన్ని బట్టి అది రేపు వస్తుంది. కాబట్టి యాక్సెప్ట్ చేయడమే, దాని గురించి మాట్లాడడానికి లేదు. కాకపోతే ఈ 3rd పొజిషన్లో తనకి మాత్రం ఒక సూట్ కేసు రావాలని, మంచి అమౌంట్తో తను వెళ్ళాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత
ఈ అభిమానాలు, ఈ ప్రేమలు, వ్యవహారాలు ఇవన్నీ ఏంటంటే ఇది ఉన్నంతవరకే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు. అభిమానించి ప్రేమగా మీరు ఇదైన వాళ్ళు మీ లైఫ్లోకి మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ సీజన్ వచ్చే వరకు మర్చిపోతాం అన్ని విషయాలు. మీరు లాస్ట్ సీజన్లో ప్రశాంత్ అప్పుడు నెగ్గినప్పుడు అతని మీద ఎవరైతే హేట్రేట్ పెట్టుకున్నారో వాళ్ళందరి మీద అటాక్ చేయడము, కార్లు పగలగొట్టడాలు, అద్దాల పగలగొట్టడాలు, ఇష్టం వచ్చినట్టు చేసిన సిచ్యువేషన్స్ అన్నీ జరిగాయి. లాస్ట్ టైం అంటే ఏదో చల్తా బండి వెళ్ళిపోయింది కానీ మనోని తీసుకెళ్ళి ఏదో పెట్టి లోపల బయటికి పంపించారు. ఈసారి అలా ఉండదు. చాలా స్ట్రిక్ట్ ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ బందోబస్తు చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే మొన్నే అల్లు అర్జున్ గారి విషయంలో తోపులాట్లో జరిగిన దానికి చాలా సీరియస్గా ఉన్నారు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి కూడా, మా టీవీ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వెళ్ళి చాలా పెద్ద బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవడు తింగరేషాలు వేసి రాళ్ళు ఇసిరి, రప్పలు ఇసిరి, వాళ్ళని పగలగొట్టాలి అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అడ్డంగా దొరికిపోతారు. ఏమన్నా కానివ్వండి, ఎవరన్నా విన్నవనివ్వండి. మనం అనుకున్నాం, ఇది జరగలేదు అనుకోవడం, సైలెంట్గా మూసుకుని మళ్ళీ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మీరు అనవసరంగా పిచ్చి పనులు చేస్తే మీ పనుల్లో మీరు ఉండరు, వెళ్ళి ఏ జైల్లోనూ ఉండాల్సి వస్తుంది. ఎవరి గురించో మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోవడం, మీ కెరీర్ని మీరు చెడగొట్టుకోవడం అనేది ఎప్పుడూ కరెక్ట్ పని కాదు. అభిమానం కొంతవరకే ఉండాలి. ఓకే, అది అయిపోయిందా, ఓకే డన్ అనుకోవడం, మీ జీవితంలో మీరు ముందుకు నడవడం. అంతేగాని పిచ్చి పనులు చేసి రాళ్ళు ఇసిరి, రప్పలు ఇసిరి, సీసాలు ఇసిరి, మీకు హేట్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలనే పిచ్చ ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఇది నేను సజెషను. లైఫ్లు పాడైపోతాయి. ఇంటి దగ్గర మీ గురించి ఆలోచించేవాళ్ళు, మీరు ఫ్యూచర్లో ఎదగాలని మీ మీద చాలా హోప్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆ గుంపులో గోవిందం బొంగు మనల్ని ఎవడరా చూసేది, ఇసిరేద్దాం హరాయి అంటే ప్రపంచం అలా లేదు. ఎక్కడ చూసినా కెమెరాలు ఉన్నాయి. అసలే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మొత్తం అందరూ ఉంటారు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు. అక్కడ అది మొత్తం మెట్రోకి సంబంధించింది కాబట్టి ప్రతి దానికి సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు ఏ పని చేసినా క్లియర్ కట్గా అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి దయచేసి నా మాట విని ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఇదైపోకండి, కూల్గా ఉండండి. అయిందా, అయిపోయింది, నెక్స్ట్ అనుకోవడం, మళ్ళీ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళిపోవడం. ఇది నా సిన్సియర్ సజెషను. ఇది ఫాలో అవ్వకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోతారు. నా మాట అర్థం చేసుకోండి. ఓకే, డన్. కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఏదో చిన్న టాస్క్ లాగా చేయండి, మీకు మంచి ట్రీట్ వస్తుంది అని చెప్పారు బిగ్ బాస్. నిన్న లైవ్లో చూశాను నేను. ఆ ట్రీట్ ఏంటంటే అది తర్వాత చెప్తాం. ముందు ఆ టాస్క్ ఏంటంటే, ఈ బీబీ హౌస్ అనేది ఒక పెద్ద ప్యాలెస్. ఈ ప్యాలెస్ని అమ్మడానికి ఒక అతను ట్రై చేస్తుంటాడు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఒకడు రెంట్కుంటాడు. ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళకి ఆ ప్యాలెస్ అంటే ఇష్టం లేకుండా చేయాలని, భయపెట్టేయాలని ఈ రెంట్కున్నోడు ట్రై చేస్తుంటాడు. ఆ రెంట్కున్నది అవినాష్ అనమాట. ఈ ప్యాలెస్ అమ్మడానికి ట్రై చేసే అతను ఆ ఏజెంట్ గౌతమ్. ఈ కొనుక్కోవడానికి వచ్చేది ఫస్ట్ నబీలు, తర్వాత పేరు కింద నిఖిల్ అండ్ ప్రేరణ వచ్చారు. అయితే ఈ స్కిట్ మరి సరిగ్గా పేలలేదో, మరి ఏం ప్రాబ్లం అయిందో తెలీదు. వాళ్ళు నిన్న ప్రాక్టీస్ నాకు తెలిసి బాగానే పేలు ఉంటుంది, కానీ వాళ్ళ టైం లేకో ఏమో అర్థం కాలేదు. సుమగారు వచ్చారు కదా, చాలా ఫుల్ ప్యాక్డ్గా ఉంది వాళ్ళ. దట్స్ అది మిస్ కొట్టింది. అది ఏమన్నా అన్సీన్స్లో అంటే అన్సీన్స్ కూడా ఈరోజు రాలేదు. అది మళ్ళీ మరి ఇంకా అది అంతే, నాకు తెలిసి వేస్ట్ అయిపోయినట్టే. మంచి స్కిట్, చాలా బాగా ట్రై చేశారు. నబీల్ బాగా యాక్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ లేడీస్, మన అమ్మాయి ప్రేరణ ప్లస్ నిఖిల్, అలాగే గౌతము, మిగతా మొత్తం అందరూ బాగా చేశారు. మిస్ అయిపోయింది అది ఆ స్కిట్. అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కాబట్టి మరి ఏదో చూపించాలి కదా అని చెప్పి మనోడు ఏదో మలయాళం గెటప్ వేసుకుని హెళింగందం వెళ్ళాం పళంగన ఏదో మలయాళం భాష మాట్లాడి కామెడీ చేశాడు. ఆ చిన్న బిట్ వేసి వెంటనే ట్రీట్ పంపించేశారు. సింక్ అవ్వలేదు అసలు. ఆ స్కిట్ వేసేసి ఉంటే 2 నిమిషాల్లోనే ఫినిష్ అయ్యేలాగా వేసి ఉంటే భలే ఉండేది. మంచి స్కిట్ అది, నేను చూశాను నేను లైవ్లో. అలా వాళ్ళకి మ్యాంగో మలై అని మనోడు మొన్న అడుగుతున్నాడు కదా, ఆ మ్యాంగో మలై పంపించారు. అది పంపడానికి అంత స్కిట్ జరిగింది. దాన్ని ఇక్కడ సింపుల్గా పంపించారు అనుకోకండి. ఓకే, దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు. వెరీ నైస్. అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టారు. మళ్ళీ క్యాంప్ ఫైర్ పెట్టి మొత్తం అందరినీ కూర్చోబెట్టి మీ జీవితంలో బెస్ట్ తర్వాత వర్స్ట్ మూమెంట్స్ ఏంటని చెప్పి అడిగారు. ఈ బెస్ట్ వర్స్ట్ మూమెంట్స్లో ఫస్ట్ నబీలు
తనకి బెస్ట్ ఏంటంటే ఇక్కడికి రావడం, బిగ్ బాస్కి రావడం. అది ఇంకా 100% అది లిఖించదగ్గ విషయం. అతని జీవితంలో ఒక పేపర్ అలా పెట్టేసుకోవచ్చు. అంతకుమించి బెస్ట్ దొరకదు కూడా. ఫ్యూచర్ ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుందాం. ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే బెస్ట్ మూమెంట్ అదే. వెరీ గుడ్. వర్స్ట్ మూమెంట్ తనకి ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ వల్ల చేతికి ఏదో గాయం అవ్వడము, అదొక వర్స్ట్ మూమెంట్ అని తను చెప్పాడు. తర్వాత నిఖిల్ ఏంటంటే తన అప్పట్లో ఉన్నప్పుడు ఏదో ప్రాక్టీస్ ఆర్టిస్ట్గా ట్రై చేయడాలు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడాలు, అలాంటప్పుడు ఏదో సినిమా అని ఎవరో చెప్పడాలు, ఆ సినిమా సంబంధించి అలా జరిగి ఒక 2-3 ఏళ్ళు గడిచిపోయినా అదేం బయటికి రాలేదు. అలాంటి టైంలో ఇంట్లోనే ఉండేవాడిని. ఖర్చులు కూడా డబ్బులు ఉండేవి కాదు. 20 రూపాయలు 30 రూపాయలు అమ్మని అడగడం, ఆవిడ ఇసుక్కోవడం, నువ్వే భారం పెడతామే, ఫుడ్ భారం అంటే మళ్ళీ నీకు ఎక్స్ట్రా ఖర్చులు ఒకటా అని తీరుతూ ఉండేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నాకు ఒక అద్భుతమైన ఫోను వచ్చి ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆడిషన్లో నేను సెలెక్ట్ అయినా లేదా అని వెయిట్ చేశాను. 2 నెలలు పట్టింది నాకు సెలెక్ట్ అయినా తెలియడానికి. అది మా టీవీ నుంచి వచ్చిన కాల్. అది ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యి హీరోగా గోరింటాక్ అనే సీరియల్కి నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. అది నా బెస్ట్ మూమెంట్ అని ఇలా తనకు సంబంధించిన వర్స్ట్ అండ్ బెస్ట్ చెప్పుకున్నాడు. వెరీ నైస్ అనిపించింది. అంతే కదా, ఎక్కడ గివప్ చేయకుండా లైఫ్లో వర్స్ట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఇంక బతుకంతా ఇప్పుడు ఇలాగే ఉంటుందా అని నిరుత్సాహపడిపోకుండా మనకు ఆ క్షణానికి వచ్చిన అవకాశం ప్రతిదాన్ని వినియోగించుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటూ పోతే కొంతమంది ఇలాగ తొందరగా సెట్ అవుతాయి, కొంతమందికి ఇంకా లేట్ అవుతాయి, ఇంకొంతమందికి ఇంకా లేట్ అవుతాయి. మనలాగా ఏం టెన్షన్ లేదు. ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పెద్ద విషయం. మీరందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ గివప్ చేయకుండా మీరు అనుకున్న సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. ఎప్పుడో ఒకప్పుడు సెట్ అయిపోతుంది. తర్వాత ప్రేరణకి ఉన్న తనేంటంటే దేవుడి దేవల్ల నాకు ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు వర్స్ట్ మూమెంట్స్ లేవు. అన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. నా లైఫ్లో వచ్చిన పర్సన్స్ కూడా అందరూ బెస్ట్గానే ఉన్నారు అన్ని రకాలుగా కూడా. వర్స్ట్ మూమెంట్ అంటే వాళ్ళ నాన్నమ్మ గారి గురించి చెప్పింది. ఆవిడ ఎప్పుడు కథలు చెప్తూనే ఉంటారంట. చెప్పిన కథే మళ్ళీ చెప్తావు ఏంటని ఇసుక్కునేదాన్ని నేను. బట్ ఏంటంటే ఆవిడ మైండ్లో ఆవిడ ఇంక ఎండింగ్ డేస్లో ఉన్నారు కాబట్టి ప్రతి మూమెంట్ నాతో మాట్లాడాలి, నాతో ఏదో ఇంటరాక్ట్ అవ్వాలని ఆవిడ ట్రై చేస్తుందనే విషయం అర్థమైనప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అమ్మాయికి. మనకు కూడా ఆ మూమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మన నాన్నమ్మలు మన అమ్మమ్మలు మిస్ అయినవి మనం గుర్తు చేసుకుంటే నిజమే అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అలా మిస్ అయిన సిచ్యువేషన్ అది ఒక వర్స్ట్ మూమెంట్ అని చెప్పింది. పాపం ఆవిడ తనతో ఏదో మాట్లాడుతూ ఉండాలని అదే కథని మళ్ళీ చెప్తూ ఉండేవాళ్ళంట. అంటే మనం ఆ నాన్నమ్మ ప్లేస్లో ఉంటే మన సిచ్యువేషన్ ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సరే, అది అలా జరిగిపోయింది. తర్వాత అన్నీ ఇంకా బెస్ట్ మూమెంట్స్, అదొకటే వర్స్ట్ మూమెంట్ అని చెప్పింది. ఫ్యూచర్ కూడా ఇంకా తనకు కూడా మంచిగా ఉండాలని, మంచి సీరియల్స్ రావాలి, ఫ్యూచర్లో బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకోటి మొన్న చెప్పిన వాటిలో ఏంటంటే నాకు ఎప్పుడూ సక్సెస్ నాకు అంత ఈజీగా దొరకలేదు సార్. నేను చాలా ట్రై చేసి ఎక్కడ చూసినా నాకు ఎందుకురా ఏమీ రావట్లేదని ఫీల్ అయ్యేదాన్ని అక్కడ ఉన్నప్పుడు, ఆ భాషలో ఉన్నప్పుడు. కానీ సడన్గా తెలుగు నుంచి ఒక్క అవకాశం రావడంతోనే లేచాను. ఎక్కడికో వెళ్ళిపోయింది నా గ్రాఫ్. ఒక సీరియల్తో కృష్ణ ముకుంద మురారితో మొన్న దాంట్లో చెప్పింది, ఎందులో వాళ్ళ ఏవీలో చెప్పింది. అది ఆ సీరియల్ హిట్ తర్వాతే ఎంతో ప్రేమ వచ్చింది జనాల నుంచి. మళ్ళీ ఈ ఆఫర్ కూడా, బిగ్ బాస్ ఆఫర్ కూడా అక్కడి నుంచే వచ్చిందని చెప్పింది. అదొక వర్స్ట్ మూమెంట్ ఉంది, బట్ ఆల్రెడీ షేర్ చేసుకుంది కాబట్టి వర్స్ట్ తక్కువ చెప్పుకుంటే బెస్ట్ కాబట్టి ఓకే, లీవ్ ఇట్, వదిలేద్దాం. తర్వాత గౌతమ్ విషయంకి వచ్చేసరికి గౌతమ్ ఏం చెప్పాడంటే తనకి బెస్ట్ మూమెంట్ అంటే బిగ్ బాస్లో తను రావడము. తర్వాత మళ్ళీ తనకి ఆపర్చునిటీ, చాలా టెన్షన్స్లో ఉండి చాలా ఇదిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ బిగ్ బాస్ నుంచి రావడం అనేది చాలా బెస్ట్ నాకు నా లైఫ్లో. ఇంకా అది బెస్ట్ మూమెంట్. అప్పుడు మనోడికి వచ్చిన ట్రోలింగ్స్ మామూలు ట్రోలింగ్స్ కాదు. అలాంటి ట్రోలింగ్స్ వచ్చినా కూడా మళ్ళీ భయపడకుండా, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎలాంటి తప్పన జరగవచ్చు, మళ్ళీ అలాంటి బాధ మనం భరించగలుగుతామా లేదా అనే భయం లేకుండా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, ఇంత చేసి పంపించడం, మళ్ళీ తను రావడం, వచ్చి మళ్ళీ ఇంత పేరు సంపాదించుకోవడం, ముందుకు నడవడం, ఒక విన్నర్ రేస్లో ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రేరణ పక్కన పెడితే నిఖిల్ విషయం కానీ, లేకపోతే నబీల్ విషయంలో కానీ, గౌతమ్ విషయంలో కానీ ఎవరైనా విన్నవాళ్ళు, ఇది చూసిన వాళ్ళు ఉంటే ఎప్పుడు గివప్ చేయకుండా
మీ శాయశక్తిలో మీరు అనుకున్న దానికోసం మీరు పోరాడుతూ ముందుకు పోతూనే ఉండాలి. మన చేతిలోకి ఏది రాదు. మన కాళ్ళ దగ్గరికి ఇదిగో బాబు అని ప్లేట్ రాదు. ప్లేట్ అంటే మీన్స్ మీల్స్, ఫుడ్ అంటే అవకాశం, ఆపర్చునిటీ. ఓకేనా? ఆపర్చునిటీని ఫుడ్తోనే మనం పోల్చుకోవాలి. కాబట్టి ఆపర్చునిటీ అనేది నీ కాళ్ళ దగ్గరికి రాదు. వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే కనపడిందల్లా పట్టుకోవాలి, గ్రాబ్ చేయాలి. అలాంటిది కాళ్ళ దగ్గరికే వచ్చిందని తన్నేమంటే ఇంకంతకన్నా వర్స్ట్ ఇంకోటి ఉండదు. మనోడు ధైర్యం చేసి పట్టుకుని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ తన బాధపడి తన కష్టాన్ని తన పడి ముందుకెళ్ళాడంటే గ్రేట్. తన బ్యాడ్ మూమెంట్స్ ఏంటి, వర్స్ట్ మూమెంట్స్ అంటే ఏదో అంతకుముందు లవ్ బ్రేకప్ ఉండేది, 18th ఫ్లోర్లో ఉన్నాను, అప్పుడు పైకి ఎక్కేసాను, కొంచెం ఉంటే దూకేసేవాడిని. అలాంటి దాని నుంచి వెనక్కి మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుని ఇది కాదు ఇంకా ఫ్యూచర్ చాలా ఉందని ఆలోచించుకొని మళ్ళీ బయటికి రావడం, అందులోంచి బయటికి రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవన్నీ కొంచెం మనం అంటే యంగ్స్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళని మీ జీవితాల్లో కూడా ఇలాంటి లవ్లు, కంపైపోవడాలు, వాళ్ళ కోసం జీవితాలు సర్వనాశనం చేసుకోవడాలు, ఇలాంటి చండాలాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని మైండ్లో పెట్టుకుని ముందు కెరీర్ని దృష్టిలో పెట్టుకుని దానికోసం పోరాడితే మిగతా అన్నీ ఆటోమేటిక్గా దాని వెనకాల తోకల్లాగా వచ్చేస్తాయి. ఇది ఒకటి తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇది గట్టిగా గంటాబాద్. అలాగే గౌతమ్కి సంబంధించి మనోడు చెప్పాడు లాస్ట్లో. ఇంకా అవినాష్ ఇది చాలా సాడ్ అనిపించింది, చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం. అది నేనైతే ఇంతవరకు ఊహించలేదు. నేను అసలు నిజంగా నేను మా వైఫ్ లాస్ట్ టైం అవినాష్ వాళ్ళది ట్రీట్ జరిగి వాళ్ళంతా బెలూన్స్ చక్కగా పాట యాక్షన్ రూమ్లో వాళ్ళంతా సరదాగా కూర్చుని ఇద్దరు షాంపెయిన్ లాగా వాళ్ళ ఫీజు ఇచ్చారు, హ్యాపీ ఫీజు తాగుతూ వాళ్ళిద్దరూ ఉన్న సీన్ అప్పుడు ఆ అమ్మాయికి కడుపుతోందేమో అనుకున్నాం. నేను మా వైఫ్ చెప్పింది తనకేంటి కొంచెం ప్రెగ్నెంట్ ఏమో, తను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా, మందులు తీసుకున్నాను కూడా అడిగాడు ఆ రోజు. అది కూడా వచ్చింది షార్ట్. అని మేము ఇంకా పిల్లలు లేరేమో పాపం ఇప్పుడే అనుకుంటా. వెరీ నైస్, వెరీ గుడ్. అందుకే అమ్మాయి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, బాగా చూసుకుంటాడు, ఇలా మాట్లాడుకున్నాం. కానీ ఇలాంటి ఒక వర్స్ట్ మూమెంట్, బాధాకరమైన సిచ్యువేషన్ అతని లైఫ్లో జరిగిందని తెలిసిన తర్వాత నిజంగా నేను మనస్ఫూర్తిగా చాలా ఫీల్ అయ్యాను. తనైతే పాపం కళ్ళ నీళ్ళు పెట్టుకుని భలే బాధ అనిపించి అరే, ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాంటిది రాగానే పర్టికులర్గా పెళ్ళి పిల్లలు పుట్టిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ చూసుకుంటారు తెలియకుండానేమో మన బిడ్డ మన పిల్లలు అనే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. పాప అంత కష్టాన్ని అందరినీ నవ్వించి అంత ఇదిగా ఉండే అతనికి అంత కష్టం వచ్చిందంటే అతను అన్నట్టు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి కష్టాన్ని నాకు వచ్చింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి పాపం అతను మాట్లాడుతుంటే అది చాలా సాడ్గా అనిపించింది. ఈ ఎపిసోడ్లో అది రావాల్సిన ఇది కాదు, కానీ తప్పవు కొన్ని. అదే ఇంకా అప్ అండ్ డౌన్స్ అన్నీ, అదే కదా జీవితం అంటే, తప్పదు. అతని లైఫ్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ వెళ్ళి ప్రేరణ నాలాంటి అమ్మాయి కావాలన్నాగా పుడుతుందిలే, టెన్షన్ పడకు, ఆ బుడ్డగాడే మళ్ళీ పుడతాడు, ట్విన్స్ వస్తారు నీకని ఆ అమ్మాయి మోటివేట్ చేయడం, మిగతా అందరూ హగ్ చేసుకోవడం, అసలు ఆ సీనే బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ఐదుగురు అలా వచ్చి గౌతమ్ వచ్చి హగ్ చేసుకుని అతను ఓదార్చడం, మిగతా వాళ్ళందరూ ఇలా హగ్ చేసుకోవడం అసలు చాలా గ్రేట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అవే ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. కట్ చేస్తే ఈ ఎపిసోడ్ ఫినిష్ అవ్వగానే నెక్స్ట్ డే సుమ గారి ఎంట్రీతో నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. సుమ గారు ఎంట్రీ ఇచ్చారు. సుమ గారు వీళ్ళతో గేమ్స్ ఆడించారు, చాలా గేమ్స్ ఆడించారు. అవన్నీ ఏంటంటే చిన్ని బుజ్జు గేమ్స్ అయ్యి, అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే మనకు తెల్లారిపోద్ది. ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కళ్ళని ఎగ్గడం అలా జరిగింది. ఇంపార్టెంట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏదో లాంగ్లో ఆడించిన గేమ్లో ఈ బోర్డు ఏదో పట్టుకుంటాడు ఒకతను, ఇంకో అతను అక్కడికి వెళ్ళి గెస్ట్ చేయాలన్నమాట. గెస్ట్ చేయడం చెప్పాలి, మూగ సైకిల్ చేస్తే ఈ బోర్డు పట్టుకున్న అతను ఏం చెప్తున్నాడో ఈ పదం ఏంటని గెస్ట్ చేయాలి. అలాగా అందరూ ఆడారు. అందులో ఫైనల్కి ఏదో అవినాష్ విన్ అయినట్టున్నాడు. మరి అవినాష్కి ఏమి ఇచ్చారో ఏమో తెలియదు, తర్వాత లాస్ట్లో ఇచ్చినట్టున్నారు. అలా అది అవినాష్ విన్ అయ్యాడు. అది పక్కన పెడితే తర్వాత ఈ మళ్ళీ లోపల బయట లాన్లో వేరే సెటప్ చేసేటప్పుడు లోపల కూర్చుంటారు కదా, ఈ లోపల కూర్చున్నప్పుడు లోపల ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్, మనసులో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, నేను అడుగుతున్నాను వాళ్ళ తరఫున అని చెప్పి ఆవిడ మొదలెట్టింది. లాస్ట్ టైం ఆ అమ్మాయి వచ్చి అడిగిన చూడండి అలాంటి క్వశ్చన్లు ఇవి కూడా అంత అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేని క్వశ్చన్సే అనిపించింది. గౌతమ్ని అడిగారు, నువ్వు కావాలని గొడవలు పెట్టుకుంటావా, ఏదైనా ఇది కోసం గొడవలు పెట్టుకుంటావా ఏంటని అడిగారు. అడిగితే లేదు, నాకు అలా కావాలని నేను గొడవలు పెట్టుకోను, అప్పుడున్న పరిస్థితిని బట్టి నేను ట్రిగ్గర్ అయిన దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్స్ పెట్టి గొడవ వస్తే తప్ప నేను కావాలని పెట్టుకున్నాను మనోడు చెప్పాడు.
కట్ చేస్తే నబీల్ని అడిగితే, ఏంటి నబీల్ నీ ఫైర్ ఏమైనా తగ్గిందా, ఇంతకుముందు వచ్చినప్పుడు ఉన్న ఫైర్ తర్వాత లేదు ఎందుకు, ఈ రాయల్స్ వచ్చిన తర్వాత ఎందుకు లేవు అని అడుగుతున్నారు జనాలు బయట. మనోడు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు అదే మాట చెప్పాడు. ఫైర్ అంటే ఇప్పుడు ఏం లేదు, వాళ్ళందరూ వచ్చి అప్పటిదాకా ఊహించని కొన్ని క్యారెక్టర్స్ అన్ని కామెడీ చేసే క్యారెక్టర్స్ అంటే అప్పటిదాకా అంత హైపర్గా ఒక స్కిట్లు చేయడం, నవ్వించడం అలాంటి ఎక్కడ మ్యాటర్ లేదు. అలాంటి మ్యాటర్తో కొంతమంది దిగినప్పుడు వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎంత అది బిగ్ బాస్ షో అయినా కూడా ఎక్కువ మందిని నవ్వించేవాళ్ళు హైలైట్గా కనపడుతుంటే పక్కోడికి భయం వేస్తుంటుంది. అరే నేను కూడా ఇట్లా చేస్తే నాకు కూడా ఒక అవుట్పుట్ వస్తుంది కదా, ఇట్లా అవుతుంది ఏంది నా పరిస్థితి అని మనోడికి అప్పుడు దడ స్టార్ట్ అయ్యి అప్పుడు కొంచెం లో అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఫైర్ ఆడికి పోలేదు ఉంది. బట్ ఏంటంటే అప్పుడు సోనియాతో తను ఆ నామినేషన్స్లో పడిన గొడవ లాంటి గొడవ మళ్ళీ తగల. అలాంటి గొడవ వస్తేనే ఎవడన్నా ఫైర్ చూపించి అరుస్తాడు. ఇప్పుడు మనోళ్ళు అరిస్తేనే ఫైర్ ఉన్నట్టు, నార్మల్గా ఉంటేనేమో ఇలా ఉన్నామంటే లోలో ఉన్నట్టు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. మనోడు తర్వాత ఏదో అప్పుడెప్పుడు కుదిరిందో అప్పుడప్పుడు అరిచాడు. సేమ్ అలాగే అదే సినారియో కంటిన్యూ అయింది మనోడిది. లాస్ట్ 2-3 వీక్స్లో అయితే అరుస్తూనే ఉన్నాడు ఈ ఫైర్ గురించి. చాలామంది ఇప్పుడు ఏమాటందో అది ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు అదే మాట చెప్పారు, బయట నుంచి అయ్యే మాటలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏంటో అర్థం కాదు వాళ్ళకి. ఇలాగే చేయాలేమో, ఇలా చేస్తేనే నచ్చుతుందేమో అనుకుంటారు. అలా ఆర్టిఫిషియల్గా ఎలా చేస్తారు? ఆ సిచ్యువేషన్ అప్పుడు డిమాండ్ చేయాలి, ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు అరవాలి. అది అతను అదే చెప్పాడు, నా దగ్గర అలాగే ఉంది ఫైరు, పరిస్థితి వచ్చినప్పుడు అరుస్తాను నేను, ఉట్టప్పుడు ఊరికే కైకి అయినా అరవలేను కదా అని చెప్పి మనోడు ఇచ్చుకున్నాడు. వెరీ గుడ్ అనిపించింది. తర్వాత గౌతమ్ని మళ్ళీ అడిగారు, యష్మి మీద తను నీకు నచ్చడం అనే టాపిక్ ఏంటి, కరెక్టేనా ఎంతవరకు అంటే ఇన్ఫాక్చువేషను అప్పుడు అనిపించింది అలాగా, తర్వాత కాదని తెలిసిన తర్వాత మైండ్లోంచి తీసేసాను. ఆ అమ్మాయి మళ్ళీ అక్క అన్న తర్వాత మళ్ళీ నేను అలాంటి ఫీలింగ్లు నాకు జన్మలో రావు కాబట్టి ఇంకా అదే ఆ చాప్టర్ లేనట్టు అని సింపుల్గా దాన్ని అలా కొట్టి పారేశారు. అనవసరం సబ్జెక్ట్ ఇవన్నీ. ఈ టైంలో ఈ అడగాల్సిన క్వశ్చన్లు అంటే ఖాళీగా లోపల కూర్చున్నారు కదా, ఏదో ఒకటి చేద్దామని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి ఈ క్వశ్చన్లు అన్నీ అడిగించండి, మేము బయట అన్నీ సర్దుకుంటాం. బయట 3 గేమ్స్కి సంబంధించినవి ఒక చోటే పెట్టారు సెటప్. అవన్నీ సెట్ చేసేయడానికి నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ టైం పట్టి ఉంటుంది. ఆ టైం వేస్ట్ ఎందుకులే అని సరదాగా ఈ క్వశ్చన్ పెట్టారు అంతే. యూజ్లెస్, ఇది ఆల్రెడీ అయిపోయిన వ్యవహారం కాబట్టి దీని గురించి మాట్లాడుకున్న వేస్ట్. ఇంకా నిఖిల్, పృథ్వీ కాకుండా నమ్మదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే లేదండి, ఇంక 100కి 200% పృథ్వీయే నాకు అన్నట్టుగా తన గురించి అతను చెప్పుకున్నాడు. తర్వాత అవినాష్, సీజన్ 4 నీకు సీజన్ 8 ఏది బెటర్గా ఉంది చెప్పానంటే మనోడు ధన్మన్ సీజన్ 4 అన్నాడు. ఎందుకంటే మనోడు అక్కడే ఎక్కువ సక్సెస్ అయ్యాడు, ఎక్కువ అప్లాస్ వచ్చింది అక్కడే కాబట్టి. ఎందుకంటే ఈ రెండోసారి వచ్చింది, ఎప్పుడు సెకండ్ టైం అన్నట్టే ఉంటుంది ఆపర్చునిటీ. ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఫస్ట్ వచ్చినప్పుడే ఉన్నదే మ్యాటర్. అప్పుడు వచ్చినప్పుడు నెగిటివిటీ లేకుండా అంత పేరు సంపాదించుకుని బయటకు వెళ్ళడం అనేది గ్రాండ్ అనమాట, అది అంత గ్రాండ్. కాబట్టి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చిరంజీవి గారు నన్ను రాజబాబు గారితో పోల్చిన సందర్భం కావచ్చు, ఇంకోటి అవచ్చు, ఆ తర్వాత నాకు వచ్చిన ఫేము, నాకు నా పెళ్ళి అవ్వడం, ఇవన్నీ అతనికి అప్పుడు అక్కడే లక్ కలిసి వచ్చే కదా లైఫ్ టర్న్ అయింది. కాబట్టి డెఫినెట్గా 4th సీజన్ గురించి అతను చెప్పాలి, కరెక్ట్గా అదే చెప్పాడు. హడావిళ్ళు 8th అన్నాడు అనుకో, చాలా వరస్ట్గా ఉండేది. బయటికి వెళ్తే తెలుస్తుంది అబ్బాయి పరిస్థితి. తర్వాత అవినాష్ది అయిపోయిన తర్వాత నిఖిల్ని అడిగారు. నిఖిల్ని గౌతమ్ని ఇద్దరిని కలిపాడారు. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు కదా, ఏంటి కావాలని పడతారా, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అన్నీ. నాకు రెగ్యులర్గా సీజన్ బిగినింగ్ నుంచి వీళ్ళిద్దరు కొట్టుకునేది ఏం లేదు. అంటే ఆ టాస్కులు జరుగుతున్నప్పుడు ఆ టాస్కుల్లో అయిన గొడవలను బట్టి అరుచుకోవడాలు అది అందరూ చేస్తారు. పర్టికులర్గా ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 వారాల్లో వీళ్ళిద్దరి మధ్యన బాగా హెవీ అవ్వడం వల్ల ఇది ఒక రైవల్టీలా అనిపించింది. కానీ రైవల్టీలే ఉంది. కానీ అయితే మామూలుగా ప్రతి వాళ్ళు గేమ్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ముక్కుల దగ్గరికి వచ్చి అరుచుకుంటూ అనుకున్నవే. ఇప్పుడు వీళ్ళిద్దరూ పాయింట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ మధ్య జరిగిన అన్ని బయటికి లాక్కొస్తున్నారు తప్పితే ఎవరు కావాలని అలా ఏం గొడవ పడింది ఏం లేదు. అక్కడ వాళ్ళిద్దరు కూడా అదే చెప్పారు, మేము కావాలని గొడవ పడింది ఏం లేదు, అక్కడ ఉన్న పరిస్థితి ఆ గేమ్ని బట్టి అంతకుమించి లేదన్నారు. తర్వాత నిఖిల్ని గౌతమ్తో స్వీట్గా ఉండు, యష్మిని కొంచెం దూరం పెట్టని మీ అమ్మగారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, దాని గురించి నేను అభిప్రాయం ఏంటంటే గౌతమ్గా స్వీట్గా ఉండడం అంటే నాకు నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను స్వీట్గా ఉన్నానని మీరు ఫీల్ అయ్యారు, తను ఫీల్ అయ్యాడు. కానీ నేను అలా లేదండి, నా నేచరే అంతా. నేను ఎవరితో గొడవ పడినా నన్ను నామినేట్ చేశారని తెలిసినా కూడా నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ హక్ చేసుకుని వాళ్ళతో నేను నార్మల్గా మాట్లాడతాను. అలాగే మనోడితోనే ఉన్నాను తప్ప కావాలని మా అమ్మగారు ఏదో చెప్పారు కదా అని చెప్పి నేను లేను. అలా అనుకుంటే ఇప్పుడు ఎన్ని గొడవలు పడను కదా,
ఆవిడ అప్పుడు చెప్పింది కదా అని సైలెంట్గా తను ఏం మాట్లాడుతున్నా ఓకే డన్ రజా అని హగ్ చేసుకుంటాడుగా, అలా లేదు కాబట్టి నేను అలా అనట్లేదండి. మాకు ఏ టైంలో నాకు నా నేచరే అంత, నేను ఎక్కువ హేట్ రేట్ని పెంచుకోను అన్నట్టుగా అతని నేచర్ ఏదో అతను చెప్పాడు. తర్వాత యష్మి సంగతి ఏంటంటే మరి యష్మి గురించి అది చెప్పినట్టున్నాడు, అది నేను పెద్దగా బుర్రకెక్కించుకోలే. ఓకే అది ఎలా అయిపోయింది. తర్వాత గేమ్స్ మళ్ళీ బయట గేమ్స్ ఆడించారు. బయట గేమ్స్ ఆడించిన దాంట్లో ముందు ఒక గేమ్ ఆడించారమ్మా. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు అవి ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు అలాంటి పనులు అంటే ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చేయని పనులు, ఎవరో చేయకూడని పనులు మీరు ఎప్పుడైనా చేశారా అన్నట్టుగా కొన్ని అడిగింది ఆవిడ. స్నానం 4 రోజులు స్నానం 3 రోజులు స్నానం చేయకుండా ఎవరున్నారు ఇందులో అని అంటే అది రివర్స్లో అడుగుతారు దాన్ని. నేను మామూలుగా నార్మల్ చెప్పేస్తాను. టక్కన ప్రేరణ వెళ్ళింది. ఈ అమ్మాయికి క్వశ్చన్ అర్థం వెళ్తుందా, అర్థం కాకుండా వెళ్తుందా అని నరసింహ గారు కట్ చేస్తే అమ్మాయి 3 రోజులు కాదు 4 రోజులు అని చెప్పి కాకరాయ జ్యూస్ ఏదో ఉంటే తాగేసింది. 4 రోజులు స్నానం చేయకుండా ఉందంట. బాబాయ్ కంపరం వచ్చేది. హైదరాబాద్ అంటేనే ఓకే, ఇంకా అటు సైడ్ అనుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. చెన్నై అటు సైడ్ అయితే ఇంకా భయానకం. మన విజయవాడ అటు సైడ్ వెళ్ళామంటే ఇంకా అసలు కారిపోతూనే ఉంటుంది. ఒక్కరోజు స్నానం చేసి చచ్చిపోతాం. 4 రోజులు చలికాలం ఎక్కడో కుదురుద్ది. మహా అయితే చలికాలం మ్యాక్స్ ఒక రోజు మిస్ చేసి సెకండ్ రోజుకి వెళ్ళొచ్చు. బాబోయ్ అనుకుంటే 2 రోజులు, మరి 3 రోజులు 4 రోజులు స్నానం చేయడం అంటారు బాబు, టూ మచ్ అనిపించింది నాకు. కట్ చేస్తే ఇంకొకరిని ఎవరో అడిగారు, బ్రష్ మీ బ్రష్ కాకుండా వేరే వాళ్ళ బ్రష్లు వాడింది ఎవరు అని అడిగితే టక్కమని 4 వీలర్ మగవాళ్ళు. అలా బ్రష్ కాకుండా ఇంకో బ్రష్ ఎలా వాడతారు రా నాయనా అనుకున్నాను నేను. గౌతమ్ ఊరిని వాళ్ళదే వాడతామని ఏంటంటే మా లవర్దే వాడేమన్నట్టుగా మనోడు చెప్పాడు. ఏదైనా యాక్కే కదా. కట్ చేస్తే ఆ కార్యక్రమం అలా ఫినిష్ అయింది. తర్వాత ఇంకొకరిని ఎవరో అడిగారు, ఇంకోటి ఏదో అడిగారు. అబ్బా అలా సరదా క్వశ్చన్స్. అందులో ఎవరో విన్ అయ్యారు. విన్ అయిన వాళ్ళందరికీ ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటివి ప్లాన్ చేశారు. అది ఏంటని కూడా చెప్తాను. తర్వాత ఈ షేప్స్ భూమి మీద ఆ లాన్లో ఒక షేప్స్ అనమాట. మనిషి ఇలా పడుకున్నట్టు అలా షేప్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సాంగ్ వేస్తారు, ఆ సాంగ్ ఫినిష్ అవ్వగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ షేప్లో పడుకోవాలి మనం కూడా యాజ్ ఇట్ ఈజ్. అక్కడ 4 ఉన్నారు అనుకోండి, 5 ఉన్నారు కదా, 3 షేప్లో పెడతారు. 4 ఉన్నారు, ఒకళ్ళు విన్ అయిపోయారు కాబట్టి 3కి పెట్టినట్టు 3 షేప్లే ఉన్నాయి అక్కడ. 3 షేపుల్లో 4 వెళ్ళాలి. 4లో 3 వెళ్ళి పడుకున్న తర్వాత అది కట్ అయింది. తర్వాత మళ్ళీ సాంగ్ ఒక షేప్ తీసేసి మళ్ళీ ఇంకో 2 షేప్లో ఉంటాయి. ఇంకో 3 వెళ్ళి పడుకోవాలి. మళ్ళీ అప్పుడు ఒకడు మిస్ అయిపోతారు పక్క. అలా ఫైనల్గా నిఖిల్ ఉన్నాడు అనమాట. అవినాష్ తను లాస్ట్లో వచ్చారు. అవినాష్ని ఏదో డైవర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏదో మాట్లాడితే ఏంటంటే అన్నాడు. ఈలోపు టక్కన వెళ్ళిపోయి నిఖిల్ పడుకుని పోయాడు. అది అలా ఫైనల్గా అతను విన్ అయ్యాడు. విన్ అయినప్పుడు అతని విషయం కదా, అతను సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ ఏదో మాట్లాడాడు. ఆ వీడియో చూపించారు. ఓకే అది అలా అయిపోయింది. తర్వాత ఒక దాంట్లో తర్వాత ఈ బ్లూ రెడ్ గ్రీన్ అని 3 కింద పెట్టుంటాయి. దాని మీద నుంచోవాలి. నేను రెడ్ అన్నప్పుడు రెడ్ మీదకి వెళ్ళాలి, బ్లూ అన్నప్పుడు బ్లూ మీదకి వెళ్ళాలి, అలా షిఫ్ట్ అవ్వాలన్నమాట. అలాగే మనోడు అవినాష్ ఇంకిద్దరు మిగిలారు. అవినాష్ ప్రేరణ మిగిలారు. నాకు ఇంగ్లీష్ తేడాగా ఉందండి. తెలుగులో అంటే ఆవిడ ఎరుపు నీలం పచ్చ అంటుంది ఆవిడ. ఎరుపు అంటుంటే మనోడు అదో వింతగా కమెడియన్స్ అన్నింటిలోనూ డబుల్ మీనింగ్లు ఎదుర్కొంటారు కదా. మనోడు ఏమంటే ఎరుపు అనకండి అదేదని ఆపి ఆవిడ ఏదో అంటున్నాడు అనమాట. నవ్వు వచ్చేస్తుంది ఆవిడ కూడా. మనోడు నవ్వుతున్నాడు. తప్పన ఆవిడ ఎరుపు అనేసింది. ప్రేరణ వెళ్ళి ఎరుపులో నుంచుంది రెడ్లో. మనోడేమో అలాగే డిస్టర్బ్ అయ్యాడు. ఏదో మాట్లాడుతున్నట్టు ఆగండి ఒక నిమిషం అంటే ఆగుతారు. ఆగరగా టక్కన అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి విన్ ఆ అమ్మాయి విషయం ఏదో ఫోటోగ్రాఫ్ ఏదో బాక్స్లో తెచ్చి ఇచ్చారు. ఆవిడేమో నా పెళ్లి ఫోటో అడితే ఇది ఇచ్చారు ఏంటి అంది. అమ్మ ఆడవాళ్ళని అస్సలు సాటిస్ఫై చేయలేరా నాయన అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. మరి అది ఏం ఫోటోనో మనకు చూపించలేదు. నెక్స్ట్ అదొక గేము, ఇదొక గేము, అంతే ఒక 3 గేమ్లు అలాంటి ఏదో చిన్నపిల్లల గేమ్స్ ఆడించారు సరదాగా. తర్వాత గౌతమ్కి వాళ్ళ అమ్మగారి ఫోటో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. మొన్న ఎపిసోడ్లో కూడా మా అమ్మ ఫోటో పంపించండి అని లాస్ట్ మినిట్లో అడిగాడు. అది కూడా ఇంకా ఆ విష్ కూడా ఫుల్ఫిల్ చేశారు బిఫోర్ క్లైమాక్స్. అలా సరదాగా ఈరోజు హ్యాపీగా గడిచిపోయింది. కట్ చేస్తే ఇంకొకటి ఏంటంటే ఎవరిని ఫాలో చేస్తారు, ఎవరిని బ్లాక్ చేస్తారు అనేది ఒకటి కూడా గేమ్ పెట్టుకున్నారు. ఆ గేమ్లో ఒక్కొక్కళ్ళు వెళ్ళి పెట్టారు. ప్రేరణ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 4 తర్వాత బయటికి వెళ్ళిపోయిన వాళ్ళలో రోహిణి తనకైనా ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక 6-7 పెట్టింది. వీళ్ళందరితో నేను ఫాలో చేస్తాను వీళ్ళని. సోనియాని మాత్రం బ్లాక్ చేస్తాను. ఈ అమ్మాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయి చాలా ఇదిగా ఉంది, ఓకే అర్థమైంది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ సిచ్యువేషన్ చూసి ఉంటుంది, చూసినా మారలేదు. అప్పుడు కూడా అదే
వ్యవహారము, అదే మాట తీరు, అదే బిహేవియర్తో వచ్చింది ఆవిడ. అలాంటి వాళ్ళని తట్టుకునే ఓపిక నాకు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని బ్లాక్ చేస్తానని గట్టిగా పెట్టింది. తర్వాత ఇంకెవరు, నిఖిల్ ఏంటంటే నిఖిల్ కావాల్సిన వాళ్ళు ఏమన్నా పెట్టాడు, అందరినీ పెట్టాడు. పెట్టి బ్లాక్లో మాత్రం బేబక్కని, సీతని పెట్టాడు. ఈ బేబక్క అని ఆవిడ ఏంటంటే కొంచెం అప్పుడు వచ్చి ఏదో మనవాడిని వేసింది కదా. ముందు నుంచి ఆవిడకి ఉన్న ఒక్క వారంలోనే ఎక్కువ మనవాడి మీద ఆవిడకి హేట్ రేట్ ఉంది బాగా. అది మనవాడు తట్టుకోలేకపోయినట్టున్నాడు. కుక్కర్ విషయం ఆవిడ మనసు గట్టిగా తీసుకున్నట్టుంది. అందుకే నా మీద చాలా ఇదిగా ఉంది, ఈవిడితో కష్టం నాకు అని చెప్పి ఆవిడ పెట్టాడు. తర్వాత సీత వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడింది నా గురించి, నేను అందరినీ వాడుకుంటున్నానని స్టేట్మెంట్ పాస్ చేసింది కాబట్టి వీళ్ళతో కష్టం నాకని ఆ అమ్మాయిని బ్లాక్లో పెట్టాడు. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత బ్లాక్లో పెడతాను కానీ ఒకరోజే, తర్వాత అంతా మామూలే, నేను మళ్ళీ అందరినీ కలుస్తాను అన్నట్టుగా మనోడు చెప్పాడు. తర్వాత గౌతమ్ కూడా అందరిది పెట్టాడు, అందరూ కావాలని పెట్టాడు. బ్లాక్లో మాత్రం పృథ్వీని పెట్టినట్టున్నాడు. పృథ్వీనేనా గుర్తులేదు నాకు. ఓకే, పృథ్వీని పెట్టినట్టున్నాడు. బట్ బయటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా కలుస్తాను అన్నట్టుగా చెప్పాడు. ఓకే, డన్, వెరీ గుడ్. తర్వాత నబీల్ అయితే మొత్తం అందరినీ ఫాలో చేస్తానని పెట్టాడు. ఇంకా తప్పదు కదా, ఒకరిని పెట్టాలి కదా అని చెప్పి హరితేజ గారిని పెడుతున్నాను. ఈవిడ నన్ను నాగుభం ఉంది, వెళ్ళే ముందే నన్ను పగపడతాడు అది అని చెప్పి తిట్టింది ఈవిడ. అందుకనే నాకు మనసు లేదు, అందుకనే తీసేస్తున్నాను, ఈవిడ బ్లాక్ చేస్తున్నాను. బట్ బయటికి వెళ్ళక మాత్రం అందరం కలుస్తాం అది అని చెప్పి అందరూ చెప్పుకున్నారు. అవినాష్ కూడా అందరి గురించి పెట్టాడు. బ్లాక్ పృథ్వీని పెట్టాడు. పృథ్వీకి తనకి బాగా పడింది కదా. బట్ అయినా సరే ఐ లవ్ యూ పృథ్వీ అని అరిచాడు. బయటకు వచ్చినప్పుడు అందరం కలుస్తాము, అందరం హ్యాపీగా ఉందాం అన్నట్టుగా చెప్పాడు. అలా తర్వాత అందరినీ పిలిచి మొత్తం ఆ 5 చేతుల్లో చేసుకుని ఇట్లా మేము బయటికి వెళ్ళిన తర్వాత అందరం కలుస్తామని మాట ఇవ్వండి అని చెప్పి అవినాష్ అంటే అందరూ మాట ఇచ్చారు. అలాగే నబీలు, తర్వాత నిఖిల్, గౌతమ్ వీళ్ళందరూ ఏంటంటే మిగిలిన హౌస్మేట్స్ అందరినీ పెట్టేసి అక్కడ మనం అందరం ఒకటే, ఈ సీజన్లో వచ్చిన వాళ్ళు అందరం ఒకటే. ఏ హేట్ రేట్ ఉన్నా అదంతా ఈ లోపల వరకే. ఈ గేట్ దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఎటువంటి ఇది ఉండదు. హ్యాపీగా అందరం ప్రతిరోజు కలుద్దాము, పార్టీలు చేసుకుందాం, సూపర్గా కలిసి ఉందాం అన్నట్టుగా వాళ్ళు ఒక యూనిటీగా ఒక మాట అనుకుని చక్కగా హే అని అరిచారు. అలా ఈరోజు కార్యక్రమం ఫినిష్ అయింది. వెరీ గుడ్, నైస్, బాగా జరిగింది. ఇంకా రేపు ఫినాలే, సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పటివరకు ఉన్న టెన్షన్స్, ఆ చిరాకులు, ఆడ గొప్ప ఈడి చెప్ప ఇవన్నీ చెప్పినవి అన్నీ చిరాకుగా ఉన్నాయి. ఇంకా చాలు, అయిపోయింది. ఇది ఇంకా అనాలిసిస్ చేసుకున్నది అయిపోయింది. ఇంకా మనం ఎన్ని అనుకున్నా, ఏం చేసుకున్నా, మన అభిప్రాయాలు కరెక్ట్ అయినా రాంగ్ అయినా రేపు జరిగిన ఫినాలని ఎవరిని తప్పు పట్టకుండా, బిగ్ బాస్ టీంని ముందు తప్పు పట్టకుండా, ఆ ఓట్లు పడ్డాయి, పాట్ ఓట్లు పడ్డాయి, గీట్ ఓట్లు పడ్డాయి, అందువల్లనే అతను విన్ అయ్యాడు, ఇందువల్ల ఇతను పోయాడు, మా వాడు అందుకు విన్ అయ్యాడు, మీ వాడు అందుకు పోయాడు, ఇలాంటి గొడవలు ఈ చండాలాలు లేకుండా ఎవరు విన్ అయినా ఆస్వాదించి వెరీ గుడ్ అని మనం ఏదైతే బిగ్ బాస్ని ఇష్టపడతామో ఆ బిగ్ బాస్ని అందరూ ఎంకరేజ్ చేయాలని, ఆ బిగ్ బాస్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు విన్నరో వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఎవరు రన్నరో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, ఎవరు బ్రీఫ్ కేస్ తీసుకుని కాస్త అమౌంట్ వెళ్తున్నారో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే 4th ప్రేరణకి, అలాగే 5th అవినాష్ కూడా కంగ్రాచులేషన్స్. మీ అందరి లైఫ్లు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ రేపొద్దున సరదాగా లైవ్ చూసిన తర్వాత మీరందరూ ఇంకా యూట్యూబ్లో మునిగిపోతారు. లైవ్ అయిన తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారు, బయటకు వచ్చినప్పుడు ఆ హడావుడి గోల అసలు చూసాక ఇంతకుముందు ప్రతి సీజన్లో జరిగింది కదా అది. అలాగే రేపు కూడా విన్నరు ఆ కప్పు పట్టుకుని అలా వెళ్తూ అక్కడ జనాలంతా ఆ ఫ్యాన్స్ ఆ హడావుడి ఉంటుంది కాబట్టి ఆ హడావుడి జోష్ ఉంటుంది. అలాగే ఆ జోష్లోనే మన రివ్యూలు కూడా వస్తాయి సరదాగా. లాస్ట్ రివ్యూ కాబట్టి, సీజన్ ఎండింగ్ రివ్యూ కాబట్టి రేపు కూడా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అయిన తర్వాత కూడా మిగిలిన మనసులో పెట్టుకోకుండా నాతో మీరందరూ ట్రావెల్ చేస్తారని, నేను నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు కూడా అవన్నీ పక్కన పెట్టి నాతో ట్రావెల్ చేస్తారని, నాతో ట్రావెల్ చాలా స్వీట్గా ఉంటుందని మీకు మాటిస్తూ లవ్ యూ వన్ అండ్ ఆల్. బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసేవాళ్ళకి గుడ్ మార్నింగ్. మీ శ్రీరాజ్ బళ్ళ. బాయ్.